పెట్టి నాకు ఇప్పించుమని అడిగాను. ఇక్కడ 14వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు చదివితే, హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను. ఇక్కడ హేరోదు అనే ఒక గొప్పవాడు, రాజు, ధనవంతుడు, దేవుని నమ్మినవాడు కాదు. వారి జన్మదినోత్సవం వచ్చింది, బర్త్డే జరుగుతూ ఉంటే ఆ రోజు అతను, మనమైతే సేవకులు పిలిపించి స్తుతికుడిగా పెట్టించుకుంటాం. హిందువులు అయితే ఏదో వ్రతాలు చేస్తూ ఉంటారు, పిల్లకాడికి వెళ్తారు, ఏదో చేస్తారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైన భక్తి ఉంటుంది. అది మంచిదా చెడుదా రైటా రాంగ్ అనేది కాదు, భక్తి మటుకు కలిగి ఉంటారు. భారతదేశంలో మడి కట్టినా కానీ అది భక్తి అంటారు. ఇక్కడ ఈ బర్త్డే చేసుకుంటూ ఆ బర్త్డే ప్రోగ్రాంలో అతను ఏం చేశాడంటే ఒక రికార్డ్ డ్యాన్స్ పెట్టి అందరితో డ్యాన్స్ వేపిస్తాడు. ఎగురుతూ ఉంటే తన బర్త్డేలో తన కుమార్తె కూడా డ్యాన్స్ వేస్తే అతను ఆమె దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకొని ఎత్తుకొని, అమ్మ చాలామంది ఎగిరారు, డ్యాన్స్ చేశారు, నృత్యం చేశారు, కానీ ఎవరు నచ్చలే, నువ్వే నచ్చావు, నీ డ్యాన్సే నాకు నచ్చింది, నువ్వు నన్ను మెప్పించావు. అయితే ఈ సందర్భంగా నీకు నేను ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఏమి కావాలో కోరుకో, ఏమి కావాలో ఆఫర్. ఆ బిడ్డకి ఏం తెలియక, ఏం అడగాలో తెలియక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళి, అమ్మమ్మ నేను డ్యాన్స్ చేస్తే నాన్న చూసి నాన్న ఉప్పెక్కిపోయి నాన్న సంతోషించి నీకేం కావాలో కోరుకో అని అడిగాడు. ఏం కోరుకోమంటావు అని అడిగింది. మనమైతే చెప్తాం, కమ్మలు అడుగు, గొలుసులు అడుగు, ఇలాంటి బట్టలు అడుగు అంటారు సహజంగా. కానీ వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, అక్కడ రాయబడిన పాట, తన తల్లి ప్రేరేపణ చేత, తల్లి ఆలోచన చేత ఏమడిగిందంటే, బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క తల, అదే బాస్కెట్ బాల్. అదే మేము బాస్కెట్ బాల్ అండి, వాలీబాల్ అంటే ఈ హేరోదు భార్యకు వీరు నమ్మిన వారుగా, సేవకులంటే గిట్టదు, సేవకులంటే నచ్చదు, ఆ సువార్త వారికి గిట్టట్ల. అప్పటికే యోహాను నచ్చక అతను తీసుకువెళ్ళి జైల్లో పెట్టించాడు. అప్పుడు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటే ఇప్పుడు దొరికాడు సేవకుడు. మనకు ఎక్కడ తప్పించుకుంటాడు? అమ్మా నేను నాన్న ఏం అడుగుతామంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కావాలి అని అడుగు. తల ఆ పిల్ల పోయి, నాన్న లేదా డాడీ నాకు బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తల పిచ్చిదనా, ఆ తల ఎందుకు నీకు, ఏం చేసుకుంటాను అనలేదు అతను కూడా ఇదే నాకు కావాల్సింది, నాకేం చంపట్లే, నా కూతురు అడిగితే చంపుతాను చెప్పడానికి అతనికి ఒక అవకాశం వెళ్ళి ఒక 2-3 పంపించి జైల్లోకి తల కొట్టించి ఆ పల్లెంలో పెట్టుకొని తీసుకొచ్చాను. పల్లెంలో పెట్టి ఏమొచ్చింది, ఇప్పుడు సేవకుడు చనిపోయాడు, హతసాక్షి. నేనేమంటున్నా అంటే, ఈ బిడ్డ ఆ విధమైన తల అడగడానికి కారకురాలు ఎవరు? తల్లి. అంటే తల్లి ప్రేరేపణ చేత ఒక సేవకుడి తలకాయ అడిగింది. ఆమెకై ఆమె అడిగింది కాదు, ఆమెకై ఆమె కావాలని కోరుకున్నది కాదు. ఈరోజున మన బిడ్డలకి మనం ఏమి ఇస్తున్నాం, మన బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నాం, వారికి ఏ అవకాశాలు మనం కల్పిస్తున్నాం. ఈ తల్లిదండ్రులను మనం ఏ తల్లిదండ్రులు అని అనాలి? దేవుడు చెప్పాలి. నాకు వచ్చిన ఆలోచన ఇలా రాసుకుంటా, చెడగొట్టిన తల్లిదండ్రులు అనొచ్చా? చెడగొట్టు. ఈరోజున
చాలామంది పిల్లలు పాడైపోవటానికి, చెడిపోవటానికి తల్లిదండ్రులే కారణం. ఇప్పుడున్న ట్రెండ్, ఇప్పుడున్న సొసైటీ, ఇప్పుడున్న సమాజం కావచ్చు, అది పరిస్థితుల వలన కొన్ని జరుగుతూ ఉంటాయి. భారతదేశం అంతటిని కూడా గజగజ వణికించిన ఈ వారం కోల్కతాలో జరిగిన సంఘటన. అటువంటి మనం ఏం చేయాలి, అవి కూడా దేవుడు మనల్ని వీలైనంత వరకు ఖచ్చితంగా తప్పిస్తాడు తన బిడ్డలను. సేవపరంగా ఒక్కోసారి చావడానికి, మరణించడానికి దేవుడు మనకు అనుమతులు ఇస్తాడు. కానీ ఇక్కడ ఈ బిడ్డ ఈ విధంగా అడగడానికి, ఈ విధంగా చెడిపోవడానికి, ఇవి కోరుకోవడానికి తల్లి ఒక గొప్ప సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, ఒక ఇంట్లో ఆ బిడ్డలు వారు దారి తప్పిన, చెడిపోయిన, బాగుపడిన దాని కారకురాలు ఒక్కటి తన తల్లి మాత్రమే, తండ్రి కాదు. తండ్రి ఆయన పోషించేవాడు, సంరక్షించేవాడు, సంపాదించేవాడు, పనికి వెళ్ళేవాడు. అంటే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాట. ఈ రోజున పురుషుల కంటే స్త్రీలే సంపాదించేవారు అయిపోయారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, తండ్రికి ఏం తెలియదు. తండ్రి ఉదయం వెళ్తాడు, ఎక్కడో ఇక్కడ ఏం చేస్తాడో, తింటాడో తినడో, బాక్స్ కట్టుకెళ్తాడో, బాక్స్ తీసుకెళ్ళడో, అసలు బాక్స్ తీసుకెళ్ళే పరిస్థితి, స్థితి, స్తోమత వారికి ఉందో లేదో కూడా తెలియదు. కానీ అతను బయటికి వెళ్ళి గాడిదలాగా కష్టపడి పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చి అలసిపోయి ఇంట్లో ఉంటాడు. ఇంట్లో జరిగే తంతు, ఇంట్లో జరిగే తతంగం, ఇంట్లో జరిగే పని, ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి చూపు ఎలా ఉంది, వారి డ్రెస్ ఎలా ఉంది, వారి వైఖరి ఎలా ఉంది, వారి విధానాలు ఎలా ఉన్నాయి, వారు చదువుతున్నారా, వారు చదవట్లేదా, వారు హోంవర్క్ చేస్తున్నారా, వారు హోంవర్క్ చేయట్లేదా, ఇదంతా ఎవరికి తెలిసిందంటే తల్లికి మాత్రమే తెలిసింది. భర్తకు లేదా వారి తండ్రికి తెలిసింది ఏంటంటే కష్టపడటం ఒక్కటే తెలుసు. కష్టపడటం. ఇప్పుడు వాడు బాగుపడిన క్రెడిట్ తల్లికే వచ్చింది, చెడిపోయిన క్రెడిట్ ఎవరికి వచ్చింది? తల్లికే వచ్చింది. ఒక గొప్ప సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, నీ పిల్లల్ని నువ్వు చూసుకోలేనంత బిజీ అయితే, నీ పిల్లల్ని నువ్వు అబ్జర్వేషన్ చేసుకోవడానికి చేతగానంత బిజీ అయితే నీ పని మానుకో. నీ పని మాను. ఉన్న దాంట్లో సంతృప్తి చెంది ఒకరు సంపాదించండి, దాంట్లోనే కాలం గడుపుకోండి. కానీ నీ పిల్లలను మెయింటైన్ చేసే శక్తి, బిజీ, ఆ టైమింగ్ లేనప్పుడు నువ్వు వారిని కని వారిని పాపానికి అప్పచెప్పడం కంటే నువ్వు చేసే పని మానుకో, బిజీ తగ్గించుకో, ఒత్తిడి తగ్గించుకో అని ఆ సేవకుడు చెప్పడం జరిగింది. నేను ఈ 3 మాటలు నేను చెప్పాలనుకున్నాను. 1, ప్రార్థించిన తల్లిదండ్రులు. 2, ప్రతిష్ఠించిన తల్లిదండ్రులు. 3, చెడగొట్టిన. బైబిల్లో వేల రెఫరెన్స్లు, వందల రెఫరెన్స్లు ఉన్నాయి. అన్నీ చెప్పడానికి కుదరదు. మీకు ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. మనం బాగుపడటానికి ఒక మాట చాలు. బాగుపడటానికి ఒక మాట చాలు. మనము ఎటువంటి తల్లిదండ్రులుగా ఉన్నాం? చెడగొట్టే వారికి ఉన్నామా? ఆల్రెడీ చెడగొడతా ఉంటే చెడగొట్టి తల్లిదండ్రులు అన్నట్టు నేను చేసే పనే చెడగొట్టాడు కదా. చాలామంది ఇదే చేస్తున్నారు పిల్లలు. ఇప్పటికైనా జాగ్రత్త పడదాం. పరిస్థితులు బాగలేవు. మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. మన బిడ్డలను ప్రభు సన్నిధిలో పెంచాలి. ఈ సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం రాయబడిన మాట ఏంది? బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించుము. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించుము. వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత వాడు దారి తప్పడు. వాడు దారి తప్పకుండా ఉండాలంటే వారికి మనం వాడు ఎట్లా నడవాలో, వాడు ఎట్లా పెరగాలో అది మనం వారికి నేర్పించాలి. సామెతల గ్రంథం 13:1వ వచనంలో ఉంటుంది ఒక మాట. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును. తండ్రి శిక్షించేవాడిగా ఉండాలి. అవసరం వచ్చినప్పుడు, అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి. ఆదాము తినొద్దన్న పండు తిన్నప్పుడు, తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షించాడా లేదా? ఏ దేవుడైతే ఏదైనా తోటలో అయితే పెట్టాడో వారిని, వారు పాపం చేసినప్పుడు, వారు తప్పు చేసినప్పుడు
అదే ఏదేని తోటలో నుండి నిర్దాక్షిణ్యంగా వారిని గెంటి వేసినట్లుగా చూస్తున్నాం. అది శిక్ష కాదా? శిక్ష, అది శిక్షించాడు. బెత్తం వాడని కుమారుడు కష్టుడైపోతున్నాడు. బెత్తము వాడాలి అవసరమైనప్పుడు. ఈ రోజున తల్లిదండ్రులు బెత్తం వాడడానికి లేదు, స్కూళ్ళలో టీచర్లు బెత్తం వాడడానికి లేదు, కానీ వాడు గొప్పవాడు కావాలి. ఇది అయ్యే పనేనా? పెద్ద చట్టాలు ఉన్నాయి, మీకు ఎంతమంది తెలుసో తెలియదో లేదు. స్కూల్లో ఎవరు టీచర్స్ కొడితే ఆ టీచర్ మీద కేసు పెట్టవచ్చు. నేను మిక్కులు ఇచ్చినట్టయితే మళ్ళీ చాలా మంది తెలియదు. అది తల్లిదండ్రుల మీద కూడా కేసు పెట్టవచ్చు. విపరీతంగా ఏదైనా యాక్షన్స్ ఉంటే వాళ్ళ మీద వారిని ఎంతకాడికి ప్రేమతో పెంచాలంట, ప్రేమతో టీచింగ్ చేయాలంట. ఇలా వారిని బైబిల్లో కూడా ఉంది, ప్రేమతో ఏపీఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వారి మీద కోపం రేపక ప్రేమతో వారిని పెంచుడి అనే మాట కూడా బైబిల్లో ఉంది. కాబట్టి ఈ 3 మాటలు ఇలా గుర్తుపెట్టుకోండి. ఇంకా సామెత గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషం. మనం ఎప్పుడైతే ఆ పిల్లవాడిని సరైన రూట్లో పెంచుతామో అప్పుడు వాడు కుమారునికి హ్యాపీ ఇచ్చేవాడిగా ఉంటాడు అన్నమాట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 7వ వచనంలో కూడా మా తల్లిదండ్రులకు మనం ఏం చేయాలంటే ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోవాలి. సాయంత్రం కూడా వాళ్ళు కూర్చోబెట్టుకొని వారికి దేవుని పాటలు పాడడం నేర్పించాలి, దేవుని వాక్యం నేర్పించాలి. కొన్ని విషయాలు నువ్వే వారికి బోధించాలి. ఇదిగో ఈ వాక్యం ఇట్లా చెప్తుంది, ఇదిగో మత్తయి సువార్త 1వ అధ్యాయం ఈ విధంగా చెప్తుంది, 2వ అధ్యాయం ఈ విధంగా చెప్తా ఉంది, 3వ అధ్యాయం ఈ విధంగా చెప్తుంది, ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది, ఆదికాండం 25వ అధ్యాయం ఈ విధంగా ఉంది, దీని అర్థం ఇది అని మనం పిల్లలకు టీచ్ చేయవలసిన అవసరత ఉంది. ఒక పెద్ద చెప్పిన మాట, అందరికి తెలిసిన మాట ఏంటంటే, మొట్టమొదటి టీచర్, మొట్టమొదటి ప్రొఫెసర్ ఎవరైనా ఉన్నారంటే పిల్లలకి ఫస్ట్ తల్లి మాత్రమే. ఆ తర్వాత సండే స్కూల్ టీచర్ వస్తాడు, ఆ తర్వాత స్కూల్లో టీచర్ వస్తాడు. అంటే అందరికంటే ముందు టీచర్ ఎవరు? కానీ మనం ఆ పాత్ర పోషించడం లేదు. కాబట్టి ఈ చిన్న మాటలు రియాన్షి పుట్టినరోజు సందర్భంగా, అంటే ఆమెకు అర్థం కాదు కాబట్టి, ఆమెకు మనం బోధించలేము కాబట్టి, పెద్దలమైన మనకు ఈ మాటలు మీకు నేను తెలియచేయాలని అనుకుంటున్నాను. ఆమె కూడా ఒక మంచి శుభ వార్త, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 127వ కీర్తన మనం చదువుకున్నాం కదా, దేవుడిచ్చు బహుమానం అని చెప్పాము. దేవుడిచ్చు బహుమానం చెప్పాము. అక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం చివరి వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం చివరి వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఆ రియాన్షి ఎడల మన కోరిక, మన ఆలోచన ఎట్లా ఉండాలి అంటే, ఇదందరూ తెలిసిన మాటే, నేను మీకు ఇలా చెప్తాను. ఆ బిడ్డను ప్రేమించి చెప్పే మాట, యేసు జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచు ఉండెను. యేసు ప్రభు ఇక్కడ ఎలా మనుషుల దయ యందు దేవుని దయలో వర్ధిల్లాడు. రియాన్షి ముందు జీవితం, ముందు భవిష్యత్తు కూడా ఆమె ఎదగాలని, వర్ధిల్లాలని మా హృదయపూర్వకంగా మనం కోరుకుందాం. నేను కోరుకుంటున్నాను ఆ విధంగా ఎదగాలని మనం ఆశిద్దాం. ఒక మంచి ఒక వాగ్దానంతో మాట కూడా చెప్తాను చూడండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 5వ వాక్యం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నున్నట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి. ఇక్కడ చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇక్కడ చాలా విషయాలు చెప్పుకున్న మాట. నేను అతని ముందును అంటే దేవుడు రియాన్షికి ఉండాలని తామర పుష్పం పెరిగి
పెరుగున్నట్లు అతడు అభివృద్ధి, అంటే తామర పుష్పం ఎట్లా పెరిగిద్దో, ఎట్లా అభివృద్ధి చెందిద్దో రియాన్స్ కూడా అలా పెరగాలని, అభివృద్ధి చెందాలని లేఖనాన్ని బట్టి నేను చెప్తా ఉన్నాను. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును. చాలా దీవెనకరమైన, చాలా ఆశీర్వాదకరమైన మాటలు ఉన్నాయి. ఇవి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది కారణం గంట పడుతుంది. ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదాలు రియాన్స్కి ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మన యొక్క ఆశ, మన యొక్క అభిలాష, మన కోరిక రియాన్స్ పట్ల ఏంది? ఆమె కొమ్మలు పెరిగినట్లుగా ఆమె పెరగాలి, అభివృద్ధి చెందాలి, దేవుడు ఆమెకు తోడుగా ఉండాలి అని లెబానోనుకున్నంత సువాసన ఆమెకు ఉండాలని నేను కోరుతా ఉన్నా. ఒక మాట చెప్తాను. ఇక్కడ ఈ ఆశీర్వాదాలన్నీ ఆ బిడ్డ సొంతం చేసుకోవాలని, ఆ బిడ్డ సొంతం చేసుకొని దీవించబడాలని, ఆశీర్వదించబడాలని నేను కోరుతున్నాను. బర్త్డే సందర్భంగా నేను చెప్పిన మాట ఏంది? పిల్లల ఎడల తల్లిదండ్రుల పాత్ర. నేను చెప్పిన మాట ఏంటంటే ఎటువంటి తల్లిదండ్రులు అని చెప్పాను కదా, పిల్లలు పెద్దలు, పిల్లల పట్ల తల్లిదండ్రులు అని చెప్పాను కదా. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నా, టాపిక్ తల్లిదండ్రుల పట్ల పిల్లలు అని చెప్పారు. ఇప్పుడు దాకా ఏం చెప్పాను? పిల్లల పట్ల తల్లిదండ్రులు చెప్పాను. ఇప్పుడు తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి చూడండి. ఒక మాట చూపిస్తాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండుడి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి, విధేయులుగా ఉండాలి. ఎలాంటి వారికి ఉండాలి? ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు దగ్గరికి వచ్చి, ఇస్సాకు గాడిద తీసుకో, గాడిద మీద కర్రలు పెట్టు, మనకు దేవునికి బలి అర్పించడానికి ఒక కొండకు వెళ్ళాలి, బయలుదేరు అంటే బయలుదేరడా లేదా? వచ్చాడా లేదా? వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యలో డాడీ బలి ఇవ్వాలనున్నావు, మరి మన దగ్గర ఏమి లేదే అంటే దేవుని గురించిన అవగాహన, దేవునికి బలి ఎట్లా ఇవ్వాలో, ఎలా చేయాలో, ఆరాధన ఎలా చేయాలో, లేదా దేవుడికి ఎలా స్తుతులు చెల్లించాలో, దేవుని సమయంలో ఎలా ఉండాలో అతనికి ఎరిగిన వాడిగా కనబడుతున్నాడు. చివరికి కొండ మీదకి వెళ్ళిన తర్వాత అతని చేతులు వెనక్కి లాగి కట్టి అతన్ని కట్టెల మీద పెట్టాడంటే తననే బలిస్తున్నాడని ఇస్సాకుకు అర్థమైంది. కానీ ఇస్సాకు మౌనంగానే ఉన్నాడు. అంటే తన తండ్రి ఏదైతే చేయాలి అని అనుకున్నాడో దానికి నీ చిత్తం, నీ ఇష్టం, నా ఇష్టం కాదు, నా చిత్తం కాదని ఇస్సాకు చెప్పినట్లుగా అర్థమవుతుంది. అంటే యేసు ప్రభువు శిలువలో కూడా నా తండ్రి నీ చిత్తం, నా చిత్తం కాదు నీ చిత్తమే అన్నట్లుగా. అంటే అదే విధేయత. అంటే ఇదేంటి నా చేతులు కట్టేసేవేంటి అని ఎదురించలే. విధేయత అంటే చెప్పింది చేయడమే విధేయత, చెప్పింది వినడమే విధేయత. మనము వినే పిల్లలుగా ఉన్నామా, లేక ఎదిరించే పిల్లలుగా ఉన్నామా? నా ఇష్టం అంటున్నామా, లేక నీకేం తెలియదులే మమ్మీ, నీకేం తెలియదులేంటి అని అంటుంటా. ఈరోజు నిజంగానే కొన్ని విషయాలు, ఈ 2020కి సంబంధించిన విషయాలు కొంతమంది పెద్దలకు తెలియదు, వీళ్ళు తెలుసు అనుకుంటారు, వీళ్ళు తెలిసి చెడిపోతారు, వాళ్ళకి తెలియక బాగుంటారు. నిజమే. ఈరోజు రమేష్ నాకు 60 సంవత్సరాలు కదా, రమేష్ నాకు ఒక టచ్ సెల్ ఇవ్వండి, ఇప్పుడున్న పిల్లలకు టచ్ సెల్ ఇవ్వండి, ఎవరు ఆపరేట్ బాగా చేస్తారు? ఎవరికి తెలిసి ఇళ్ళలో పిల్లలకే తెలుసు, కానీ ఆయనకు తెలియదు. అందుకే ఆయన ఇప్పుడు ప్రశాంతంగా మంచి భక్తిలో మాటలు వెళ్ళిపోతారు. ఇప్పుడున్న పిల్లలు అదే రకంలో ఆయనలాగా భక్తిలో వెళ్తారు, సాగిస్తారు, బ్రతుకుతారు, జీవిస్తారని మన పిల్లలకి గ్యారెంటీ ఇవ్వగలము? ఇప్పుడున్న పిల్లలకి ఇవ్వలేదు. ఇంకొక మాట చెప్తాను. బైబిల్లో నిర్గమకాండం 20వ అధ్యాయం
నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞలు ఉంటాయి, అందులో ఒక ఆజ్ఞ. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. బైబిల్ ఏం చెప్తుందంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. సన్మానించడం అంటే శాల్వాలు కప్పడం లేదండి. శాల్వాలు ఇప్పుడు అందరు కప్పుతున్నారు, రిటైర్ అయిన వాళ్ళు కప్పుతున్నారు, చచ్చిపోయిన వాళ్ళు కప్పుతున్నారు. ఏదైనా మంచి విజయం సాధించిన వాళ్ళు కూడా కప్పుతా ఉన్నారు. కానీ ఆ కప్పడం కాదు, కానీ సన్మానించడం, వారి నిజంగా వారిని గౌరవించి వారు చెప్పింది విని వారి అడుగుజాడల్లో వారికి ఒబే ముందుకు వెళ్ళడమే ఆ తల్లిదండ్రులను సన్మానించడం అని అంటారు. బైబిల్లో పిల్లలు తల్లిదండ్రులకు చేయవలసింది వారి, లేకపోతే పిల్లలు ఆ తల్లిదండ్రుల పట్ల వ్యవహరించవలసింది, జరిగించవలసిందంటే పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. 1. 2, పిల్లలు తల్లిదండ్రులను సన్మానించాలి. ఒక చాలా మంచి మాట చెప్తా. సామెతల గ్రంథం 23వ అధ్యాయము, సామెతల గ్రంథం సామెతలు 23:25 వచనం చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఈ మాట అర్థమవుతుందండి. పిల్లలు తల్లిదండ్రులకు ఏం చేయాలంటే పిల్లలు తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. అక్కడ ఏమన్నమాట ఏంటంటే కింద నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. పిల్లలు తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. ఎలా సంతోషపెడతారండి? ఏదో ఒకటి పొగిడి అలా కాదు. ఈ మధ్య డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఎవరైనా ఒక అనారోగ్యంతో ఉన్నప్పుడు వారికి నచ్చినవి చేస్తున్నప్పుడు, నచ్చినవి పెట్టినప్పుడు, నచ్చిన వారు వారికి కనబడినప్పుడు, నచ్చిన వారితో ఉన్నప్పుడు వారు కొద్దిగా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఈ ఈ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కానీ, తగ్గిపోయినప్పుడు కానీ, లేక పెద్దలకు వారు ఎలా సంతోషపడతారంటే వారితో మనం ఉండే కమ్యూనికేషన్ బట్టి, వారితో మనం చేసే కమ్యూనికేషన్, వారితో మనం వ్యవహరించే ఆ తీరును బట్టి వారు సంతోషపడతారు. కాబట్టి చాలామంది పిల్లలు తల్లిదండ్రులను ఈ విధంగా సంతోషపెట్టడానికి ఇష్టపడతారు. కానీ ఈ రోజున ఒక మాట చెప్పాడు వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పారు కదండి. నిజంగా ఈరోజు వాళ్ళు చేసే పని ద్వారా ఆ తల్లిదండ్రులకు ఈ మధ్య ఎప్పుడు లేని ఒక ఎగ్జైటింగ్, ఒక మహా సంతోషకరమైన విషయాన్ని మనము చూస్తున్నాం. వారు మరింత ఆనందపడడానికి, మరింత సంతోషపడడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు ఒక్కసారి దానికి వారు చేసే పరిస్థితులను బట్టి చాలా పెద్ద ప్రోగ్రాం అన్నట్టు చెప్పాను. చిన్న ప్రోగ్రాంలో పెద్దగా దండాల కార్యక్రమాలు ఉన్నాయని విన్నాను. ఉందో లేదో తెలియదు, తెచ్చారో లేదో తెలియదు. ఒక నిజంగా చూస్తే ఆ రోజు మనం రమేష్ అనే పిలిచలేదు, కానీ ఈరోజు చూసే అవకాశం ఉంది. నిజంగా అది చాలా మంచి ఆ విషయాలు. వారి కుమార్తెలు కానీ ఆ పని చేయడం ద్వారా ఆ తల్లిదండ్రులను కొద్దిగా భౌతికంగా సంతోషపెట్టడానికి అవకాశం ఏర్పడింది. నేను అటువైపు ఒక 3 విషయాలు చెప్పాను కదా ఇందాక. ప్రార్థించే తల్లిదండ్రులని, ప్రతిష్ఠించిన తల్లిదండ్రులని, తర్వాత చెడగొట్టిన తల్లిదండ్రులు చెప్పాను. ఇప్పుడు పిల్లలు ఎట్లా విధేయులైన పిల్లలుగా ఉండాలి, తర్వాత సంతోష పెట్టే పిల్లలుగా ఉండాలి, తర్వాత సన్మానించే పిల్లలుగా మన తల్లిదండ్రులను సన్మానించాలి, మన తల్లిదండ్రులకు విధేయులవ్వాలి, మన తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. అసలు ఇన్ని చేస్తే అసలు తల్లిదండ్రులు ఎట్లా సంతోషపడతారు? దేని విషయంలో సంతోషపడతారు వాళ్ళు? దేని గురించి?
వారు కోరుకున్న విధంగా మనం బతికినప్పుడు, వారు కోరుకున్న స్థాయికి వచ్చినప్పుడు. అంతే కదండి. నేను ముగిస్తాను, ఒక మాట చెప్పి ముగిస్తాను, చాలా ఉంది కానీ 3వ యోహాను పత్రిక 3వ వచనం చూడండి. 3వ యోహాను పత్రిక 3వ వచనం. 3వ యోహాను పత్రిక 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించింది. ఇక్కడ ఆత్మీయ తండ్రి ఆత్మీయ కుమారుల గురించి చెప్తున్న మాట ఏంటి? పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయులకు శుభమని చెప్పి వ్రాయినది ఏమనగా, గాయు నీ గురించి గొప్పగా విన్నా, నీ ప్రేమ గురించి విన్నా, నీ భక్తిని గురించి విన్నా, నీ యొక్క దాతృత్వం గురించి విన్నా, చాలా గొప్పగా చెప్పారు నీ గురించి. నువ్వు ఇచ్చే ఆతిథ్యం కానీ, నువ్వు సేవకులు పరామర్శించే తీరు కానీ, వారితో వ్యవహరించే తీరు కానీ, వారిని చేర్చుకున్న తీరు కానీ, వారిని నువ్వు సాగనంపిన తీరు, ఇవన్నీ వారు నిన్ను గురించి నాకు చెప్పగా నేను చాలా సంతోషపడ్డాను. చాలా ఇప్పుడు ఏమని చెప్పారయ్యా, నీ ఆత్మీయ కుమారులు వెండి సంపాదించారు, బంగారం సంపాదించారు, మేడ కట్టారు, బిల్డింగ్ కట్టారని చెప్పారా? ఏం చెప్పలేదు. వారు ఆత్మీయంగా బాగా ఉన్నారు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు, దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నారు, చాలా గొప్పగా దేవునికి మహిమకరంగా ఉన్నారు, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని చెప్తే అది విని, సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. ఇంకొక మాట కూడా ఉంది చివరి 4వ వచనంలో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము ఇది. తల్లిదండ్రుల సంతోషం ఏంటో తెలుసా? దండ వేస్తూనో శవ వేస్తూనో అపార్ట్మెంట్ కడతానో అది భౌతికమైన సంతోషం ఉంటుంది, కానీ నిజంగా ఇక్కడ ఒక సంతోషం వచ్చి రాబడింది. అదేంటంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే సంతోషం ఇంకోటి ఏముందయ్యా? సత్యము అంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యోహాను 14:6లో ఉంటుంది. అంటే ఏ సత్యం అనుసరిస్తున్నావంటే నువ్వు యేసు ప్రభువును అనుసరిస్తున్నావు అని అర్థం. నువ్వు సత్యాన్ని నమ్మావంటే యేసు ప్రభువును నమ్మావని అర్థం. అంటే ఆ యేసు ప్రభువును నమ్మి, యేసు ప్రభువును అనుసరిస్తూ, యేసు ప్రభువును చూస్తూ నువ్వు ముందుకు సాగి వెళ్తా ఉంటే ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లల ఎడల ఎంతో సంతోషం, ఎంతో సంతోషం. రమేష్ అన్నకు ఆ యొక్క సంతానం పిల్లలు ఎంతమంది అందరు ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు. మీరందరూ రక్షించబడ్డారా? మీరందరూ యేసు ప్రభువును నమ్మారా? మీరందరూ పాపక్షమాపణ పొందారా? అలా అయితే మీరు అధిగనం పొందితే మీ తండ్రి మరింత ఆనందపడే అవకాశం ఉంది. లూకా సువార్త 19:9లో ఉంటుంది. జక్కయ్య మారుమనసు పొందినప్పుడు, ఇదిగో ఇతను కూడా అబ్రహాము కుమారుడే, దేవుడే సంతోషించాడు, పరమందున దేవుడు ఆనందించాడు, ఇతను కూడా నా ప్రియ కుమారుడే, ప్రియ కుమారుడే. ఒక పాపి మారుమనసు పొందినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. భౌతికంగా మనం మన తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాం, ఆనందింపచేయడానికి ప్రయత్నం చేస్తాం, కానీ దానికంటే భౌతికంగా మనము యేసుకు దగ్గరగా వచ్చినప్పుడు, యేసు ప్రభు హృదయంలో చేర్చుకున్నప్పుడు, నీ పాపాలు ప్రభు సన్నిధిలో కడిగి వేసుకొని మారు మనసు పొంది ప్రభు సన్నిధిలో అసెంబ్లీలో మనం గొప్ప పాత్రలుగా వాడబడతాం. అది చూస్తూ ఉన్నప్పుడు అది తల్లిదండ్రులకు ఆత్మీయంగా ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. అంటే తల్లిదండ్రుల సంతోషం కూడా చెప్పాను మీకు. తల్లిదండ్రులు ఏ విషయంలో సంతోషపడతారంటే, మనం సత్యమును అనుసరించినప్పుడు, మనం యథార్థవంతులుగా ఉన్నప్పుడు, ప్రభువును నమ్మినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు పరిచయం చేస్తున్నప్పుడు, ప్రభు పనిలో మనము పాలుపంపులు పొంది పని చేస్తా ఉంటే ఆ విషయంలో ఇక్కడ ఆ భక్తుడు పెద్ద 3వ యోహాను పత్రికలో చెప్పబడిన మాట ప్రకారము నాకు అంతకంటే సంతోషము
ఇక ఏది లేదు. 3వ వచనంలో సంతోషించాడు, 4వ వచనంలో కూడా ఆయన సంతోషించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ పిల్లలుగా తల్లిదండ్రుల ఎడల మనం ఎలా ఉండాలి? 3 విషయాలు చెప్పారు. ఒకటి, విధేయులుగా ఉండాలి, వారిని సన్మానించే వారిగా ఉండాలి, తర్వాత వారిని సంతోష పెట్టే వారిగా ఉండాలి. పీటర్గా ఈ రోజున రమేష్ అనే వాళ్ళ కుమారులు వారి తల్లిదండ్రులు కొద్దిగా చిల్ చేయాలనుకున్నారు. చిల్ చేయాలనుకుందా? ఓకే, అది నిజంగా సంతోషం. ఆ సంతోషంలో మనం కూడా పాల్గొంపులు పొందడం ఆనందం. వారి తండ్రికి విధేయులుగా ఉంటూ సన్మానిస్తూ ఆ తల్లిదండ్రులు సంతోష పెట్టేవారు. బైబిల్ ఉందని అసలు నాకు అది చదవగానే నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా మన తల్లిదండ్రులు ఆనందింపజేయడం, సంతోషింపజేయడం కూడా అప్పుడప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా కూడా కుటుంబంలో బాంధవ్యాలు గట్టిగా స్టాండ్ అవడానికి, గట్టిగా నిలబడడానికి ఇటువంటి కార్యక్రమాలు కూడా దోహదపడతాయి. ఒక్కోసారి మనం ఏదేమో ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం 2 డాక్టర్లను పట్టుకొచ్చేసి ఏం లేకుండా చేస్తా ఉంటాం. బంధాలలో స్టాండర్డ్ నిలబడడానికి, కమ్యూనికేషన్ మరింతగా పెరగడానికి ఇటువంటి కార్యక్రమాలు కూడా అప్పుడప్పుడు జీవితంలో చేయడం ద్వారా మరింతగా పెరగడానికి, మరింతగా సంతోషపడడానికి చాలా బాగుంటుంది. అలానే నెలకోసారి, 6 నెలలకోసారి, సంవత్సరం చేసుకోమని మేము ప్రోత్సహించట్లేదు, చెప్పలేదు. ఇది ఒక అకేషన్. నిజంగా అకేషన్ లాగానే ఉండాలి. మాట కోసం చేస్తే కాదు. అలా చేస్తే కుటుంబంలో కూడా ఆనందం, కుటుంబంలో సంతోషం పెరిగింది, కుటుంబంలో కమ్యూనికేషన్ పెరిగింది, ప్రేమ పెరిగింది, బాంధవ్యాలకు కొద్దిగా విలువ కూడా పెరిగింది. ఆ విధంగా ఉండడానికి దేవుడు సహాయం చేయాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ నా మాటలు ముగిస్తున్నాను. మన తర్వాత షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను అవతలకి. ఇది ప్రార్థన చేసి ముగించిన తర్వాత ఆ సెషన్లోకి వెళ్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలు. ఆ ప్రోగ్రామ్ లైవ్ ఇవ్వకండి, వీడియో షూట్ చేయండి. ఫోటో తీయండి, వీడియో తీయండి, లైవ్ ఇవ్వకండి. తర్వాత